నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ఇవాళ ఆగస్టు 14 అంటే భారతదేశము విడిపోయిన రోజు. స్వాతంత్రం వచ్చిన దానికంటే చర్చ జరపాల్సింది భారతదేశం విడిపోయినటువంటి చరిత్ర. భారతదేశం విడిపోవడానికంటే ముందు భారతదేశం మీద జరిగినటువంటి దండయాత్రలు, భారతదేశం పైన పడి దోచుకున్నటువంటి దొంగల వివరాలు, దోచుకోబడినటువంటి సొత్తు, మనం కోల్పోయినటువంటి గతం, మనం కోల్పోయినటువంటి గత వైభవం, ఇవన్నీ కూడా చర్చించుకోవాలి. మనం ఇప్పుడు చర్చించుకోవాలి. ఇప్పుడున్న తరాలకు, వచ్చేటువంటి భవిష్యత్తు తరాలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అనేకమైనటువంటి చరిత్ర ఉంది. ఒక చిన్న వీడియో, ఒక చిన్న ఫోటో ఒకటి మనం చూస్తున్నాం. ఇది అఖండ భారత్. ఎక్కువ సంవత్సరాల ముందుకు పోకుండా, రామాయణ కాలం నాటికి, అంతకుముందు కాలం నాటికి మనం వెళ్ళకుండా, కేవలం మామూలు ఈ క్రీస్తు తర్వాత అనుకునేటువంటి దశకం నుంచో ఎప్పటి నుంచో మనం కొంత చూసుకుంటే 600-700 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా కూడా, అంతకే మన అఖండ భారత్ ఎట్లా ఉండేది. ఈ ఆఫ్ఘనిస్తాను 1876లో భారతదేశంలో భాగంగా ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాను 1876లో మనం దేశాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని కోల్పోయినాం. గాంధార రాజ్యం మనది, అది కోల్పోయినాం ఆఫ్ఘనిస్తాన్ని. ఆ తర్వాత మనం కోల్పోయింది నేపాల్. 1905లో నేపాల్ని మనం కోల్పోయినాం. టిబెట్ అంతకుముందు మన దగ్గర ఉండేది, 1914లో విడిపోయింది. ఆ తర్వాత ఆ టిబెట్ని చైనా ఆక్రమించుకున్నది. భూటాన్ 1906లో మన దేశం నుంచి విడిపోయింది. శ్రీలంక 1935లో మన దేశం నుంచి, మన భూభాగం నుంచి వేరు చేయబడింది. ఇదంతా బ్రిటిషర్లో లేకపోతే మొఘలాయిలో మిగిలినటువంటి వాళ్ళు మన దేశం మీద దండయాత్ర చేసి అఖండ భారతంగా ఉండేటువంటి దాన్ని, మన దేశంలో ఉండేటువంటి చిన్న చిన్న సంస్థానాధీశుల యొక్క అనైక్యత వల్ల, ఐక్యత లేకపోవడం వల్ల, ఇందులో వీళ్ళు కొట్టుకోవడం వల్ల వచ్చినటువంటి జరిగినటువంటి మోసం. ఇది బ్రహ్మదేశ్. ఆ తర్వాత రంగూన్గా, బర్మాగా, ఇప్పుడు మయన్మార్గా మారినటువంటి దేశం బ్రహ్మదేశ్. 1937లో పోయింది. 1947లో మనం ఈ దేశం ఇటు పశ్చిమ పాకిస్తాన్, ఇటు తూర్పు పాకిస్తాన్గా పాకిస్తాన్ విడిపోయింది. అంత బలూచిస్తాన్ను బలవంతంగా పాకిస్తాన్లో కలిపారు, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప. ఇప్పుడు బలూచిస్తాన్లో ఇదైపోయింది. ఆ తర్వాత మనం 1947లో దేశంలో స్వతంత్రం పేరు మీద ఈ విడిపోయిన తర్వాత మనకు చైనా కొంత ఆక్రమించింది, మళ్ళీ పాకిస్తాన్ కొంత ఆక్రమించింది. అక్సై చీన్ దగ్గర కానీ, కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆక్రమిత. ఇది మన భారతదేశం. మన కండ్ల ముందున్నటువంటిది 1876. ఇది 2024. ఎన్ని సంవత్సరాలు? కేవలం ఒక 150 సంవత్సరాల చరిత్ర కదా. ఈ 150 ఏళ్ళ చరిత్రలోనే ఎంత ఉంది. పోనీ ఇదంతా ఒకటి వదిలేస్తే ఈ 100 ఏళ్ళ చరిత్ర ఏంటి పరిస్థితి? 114 సంవత్సరాల చరిత్ర ఏమున్నది ఇక్కడ? ఆఫ్ఘనిస్తాన్ కూడా వదిలేస్తే పాకిస్తాన్ ఇంతకంటే ముందు. అయితే అంతకుముందు రాజ్యాలు చిన్న చిన్న సంస్థానాలుగా ఉండేటివి. ఒకే దేశం ఎప్పుడు లేదు, అది ఔరంగజేబు వచ్చిన తర్వాతనే జరిగింది. అంతకుముందు ఎప్పుడు ఒక దేశంగా లేదు. ఇదొక విచిత్రమైనటువంటి వాదన. ఇది ఇంకొక విచిత్రమైనటువంటి, ఇవాళ మనం భారతదేశంగా ఉన్నాము. భారతదేశానికి ఒక రాజు ఉండి ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఉండిందో, భారతదేశంలో ఉండేటువంటి భూభాగం అంతా కూడా ఒకే రాజు పరిపాలించినా కూడా ఆ తర్వాత చిన్న చిన్న సంస్థానాల మధ్య, రాజు మధ్య ఉన్నటువంటి కొట్లాటల వల్ల వేరే రాజ్యాలైనాయి. కానీ మన సంస్కృతి, సాంప్రదాయము, మన తీరు తెన్ను అంతా కూడా ఒకటే అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఔరంగజేబు గొప్పవాడు, ఆయన మాత్రమే దేశాన్ని ఒక్కటిగా చేశాడనేటువంటి ఒక విచిత్రమైనటువంటి చరిత్ర సృష్టించబడినది. ఆ సృష్టి ఎవరు చేశారు ఏంటి అనేటువంటిది తర్వాత అంశము. కానీ మనము ఇవాళ ఆగస్టు 14 కాబట్టి, దేశ విభజన జరిగినటువంటి చీకటి రోజు కాబట్టి, మనం ఒక్కసారి ఈ విషయాలను ఆలోచించాలి. ఎందుకంటే 21 లక్షల మంది హతులైపోయారు ఈ దేశ విభజన సందర్భంలో. వరల్డ్ వార్ తర్వాత, కొత్త జాతి వచ్చిన తర్వాత, ఈ వరల్డ్ వార్ తర్వాత జరిగినటువంటి అత్యంత, అసలు ఇక చెప్పుకోవడానికి కూడా వీలు కానటువంటి ఒక దేశ విభజన ఇంత దారుణంగా జరుగుతుందా? ఇంత పెద్ద జీనోసైడ్ ఎక్కడా జరగలేదు ప్రపంచ యుద్ధం తర్వాత అనేటువంటిది ఒకసారి చూడాలి. ఆ రోజు యుద్ధం జరగలేదు, కానీ అంతకంటే దారుణం కదా. 21 లక్షల మంది ఒక 2-3 రోజుల్లో, వారం రోజుల్లో మొత్తం హత్య గావించబడేటువంటి పరిస్థితి అంటే ఏంటి? ఆ తర్వాత జరిగినటువంటి జీనోసైడ్ ఏంటి? ఇంకో ఇది మనం ఆలోచించాల్సినటువంటి తరుణము. మనం మన అఖండ భారత్లో కోల్పోయినటువంటి భూభాగాలు ఏమిటి?
ప్రతిసారి మనము మన పిల్లలకి మనం తెలుసుకోవడము, మనం ఒకసారి ఉత్తేజితం అవ్వడము, ఈ దేశానికి సంబంధించినటువంటి దేశభక్తిని పెంపొందించుకోవాల్సినటువంటి సందర్భము, చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.